2024 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన హనుమాన్ సినిమా మేకింగ్ వెనుక దర్శకుడు ప్రశాంత్ వర్మ అతని బృందం చేసిన కృషి మరువలేనిది. తక్కువ బడ్జెట్తో హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఎలా సాధ్యమయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలోని అంజనాద్రి గ్రామాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడానికి ఆంధ్రప్రదేశ్లోని పాడేరు, మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ నిర్వహించారు. అక్కడ ఉండే జలపాతాలు, ప్రకృతి అందాలు సినిమాకు మంచి అనుభూతిని ఇచ్చాయి. ఈ సినిమా షూటింగ్ 2021 జూన్ 25న ప్రారంభమై 2023 ఏప్రిల్ నాటికి పూర్తయింది. అంటే దాదాపు 2 సంవత్సరాల పాటు షూటింగ్ జరిగింది. సినిమాలో కనిపించే గ్రామం మరియు కొన్ని భారీ సెట్లను హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించారు. తక్కువ బడ్జెట్, హై క్వాలిటీ. కేవలం 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం విజువల్స్ విషయంలో మాత్రం 100 కోట్ల భారీ సినిమాలతో పోటీ పడింది. సినిమాలో హనుమంతుడి కళ్ళను మెగాస్టార్ చిరంజీవి కళ్ళను పోలి ఉండేలా విఎఫ్ఎక్స్ ద్వారా డిజైన్ చేశారు. ప్రశాంత్ వర్మకు చిరంజీవి అంటే ఉన్న ఇష్టంతో ఈ విధంగా ప్లాన్ చేశారు. హనుమంతుడి విగ్రహం. సినిమాలో కనిపించే భారీ హనుమంతుడి విగ్రహాన్ని మరియు క్లైమాక్స్ సీన్లను అద్భుతమైన గ్రాఫిక్స్తో రూపొందించారు. కేవలం క్వాలిటీ కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను 1.5 ఏళ్ల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకే కేటాయించారు. మొదట 20 కోట్లతో అనుకున్న బడ్జెట్ షూటింగ్ సాగుతున్న కొద్దీ అవుట్పుట్ చూసి నిర్మాత నిరంజన్ రెడ్డి దాన్ని రెట్టింపు చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. ఇది తెలుగులో మొదటి సూపర్ హీరో యూనివర్స్ గా నిలిచింది. దీని తర్వాతి భాగంగా జై హనుమాన్ రాబోతోంది. నేషనల్ అవార్డ్స్. ఈ సినిమాకు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగాల్లో జాతీయ పురస్కారాలు లభించాయి. తేజ సజ్జా తన పాత్ర కోసం ప్రాణం పెట్టి నటించడమే కాకుండా సముద్రపు అడుగున చేసే కొన్ని సన్నివేశాల కోసం మరియు క్లిష్టమైన యాక్షన్ సీక్వెన్స్ల కోసం కఠినమైన శిక్షణ కూడా తీసుకున్నారు. హనుమాన్ సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా మరియు చిత్ర బృందం అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. తక్కువ బడ్జెట్లో భారీ విజువల్ వండర్ను సృష్టించాలనే లక్ష్యం వారికి శారీరకంగా, మానసికంగా పెద్ద పరీక్షగా నిలిచింది. అడవుల్లో షూటింగ్. మారేడుమిల్లి, పాడేరు వంటి దట్టమైన అడవుల్లో షూటింగ్ చేయటం చాలా కష్టతరమైంది. అక్కడ సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటం, భారీ వర్షాల వల్ల షూటింగ్ పదే వాయిదా పడేది. అడవుల్లో షూటింగ్ చేస్తున్న సమయంలో పాములు, ఇతర విషకీటకాల భయం ఎక్కువగా ఉండేదని, యూనిట్ సభ్యులు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేదని దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సూపర్ హీరో లుక్ కోసం తేజ సజ్జా ఒక కంటికి ప్రత్యేకమైన కాంటాక్ట్ లెన్స్ ధరించాల్సి వచ్చింది. అడవిలో దుమ్ము, ధూళి వల్ల ఆ లెన్స్ వేసుకున్న కన్ను ఎర్రబడి ఇన్ఫెక్షన్లు వచ్చేవి. ఒకానొక దశలో కంటికి గాయమై చూపు దెబ్బతింటుందేమో అన్నంత భయం కలిగింది. సముద్రం లోపల చేసే సన్నివేశాల కోసం తేజ చాలా గంటల పాటు నీటి అడుగున ఉండాల్సి వచ్చింది. స్కూబా డైవింగ్ శిక్షణ తీసుకున్నప్పటికీ ఆ చల్లటి నీటిలో షూటింగ్ చేయటం పెద్ద సవాల్గా మారింది. గాలిలో ఎగిరే సీన్లు చేస్తున్నప్పుడు గాయాలు అవ్వటం సర్వసాధారణంగా ఉండేది. సుదీర్ఘ నిరీక్షణ. సినిమా షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ సమయం పట్టింది. దాదాపు 1.5 ఏళ్ల కాలం కేవలం గ్రాఫిక్స్ కోసం కేటాయించారు. ఈ సమయంలో సినిమా ఆగిపోయిందని లేదా వాయిదా పడుతోందని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. వాటిని తట్టుకొని నిలబడటం బృందానికి పెద్ద సవాల్. హాలీవుడ్ స్థాయి విజువల్స్ కావాలి, కానీ బడ్జెట్ తక్కువ.
అందుకే ప్రతి షాట్ను గ్రాఫిక్స్ టీంతో కలిసి దర్శకుడు స్వయంగా పర్యవేక్షించాల్సి వచ్చేది. తక్కువ మంది టెక్నీషియన్లతో ఎక్కువ అవుట్పుట్ రాబట్టడం కోసం టీం రాత్రింబవళ్లు శ్రమించింది. క్లైమాక్స్ షూట్ చేసేటప్పుడు గడ్డకట్టే చలిలో హీరో షర్ట్ లేకుండా నటించాల్సి వచ్చింది. అలాగే ఆ సమయంలో వచ్చే భారీ గాలి, మంచు ఎఫెక్ట్స్ కోసం కృత్రిమంగా సృష్టించిన వాతావరణం వల్ల నటులు చాలా ఇబ్బంది పడ్డారు. నిజమైన భక్తితో ఈ సినిమా తీశాం, అందుకే అన్ని కష్టాలను అధిగమించగలిగాం అని ప్రశాంత్ వర్మ తరచూ చెబుతుంటారు. సినిమా విడుదలయ్యాక వచ్చిన ఆదరణ మరియు వసూళ్లు వారు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాయి. కష్టాలే కాదు, హనుమాన్ సెట్స్ లో చిత్ర యూనిట్ మధ్య ఎన్నో సరదా సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హీరో తేజ సజ్జా మరియు దర్శకుడు ప్రశాంత్ వర్మ మధ్య ఉన్న స్నేహం వల్ల షూటింగ్ వాతావరణం చాలా ఉత్సాహంగా సాగేది. సినిమాలో కోటి అనే కోతి పాత్ర ప్రేక్షకులను బాగా నవ్వించింది. అయితే షూటింగ్ సమయంలో మాత్రం అక్కడ నిజమైన కోతి ఉండేది కాదు. తేజ సజ్జా గాలిలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని చూస్తూ అక్కడ కోతి ఉందని ఊహించుకొని డైలాగులు చెప్పాల్సి వచ్చేది. నేను గాలితో మాట్లాడుతుంటే అందరూ నన్ను పిచ్చోళ్లా చూసేవారు అని తేజ ఒక ఇంటర్వ్యూలో సరదాగా చెప్పుకొచ్చారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్. షూటింగ్ విరామ సమయంలో సెట్స్ లో చిరంజీవి పాటలు పెట్టుకొని టీం అంతా సందడి చేసేవారు. సినిమాలో హనుమంతుడి విగ్రహం కళ్ళను చిరంజీవి కళ్ళతో మ్యాచ్ చేయడానికి పడ్డ కష్టం కంటే ఆ విషయాన్ని అందరికీ సర్ప్రైజ్ గా చెప్పాలని ప్లాన్ చేయడమే వారికి ఎక్కువ కిక్కిచ్చిందట. షూటింగ్ గ్యాప్ లో తేజ సజ్జా తన తోటి నటులు మరియు టెక్నీషియన్లపై సరదాగా ప్రాంక్స్ చేసేవారట. మరీ ముఖ్యంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ సెట్లోకి వస్తే చాలు షూటింగ్ మొత్తం నవ్వులతో నిండిపోయేదని టీం చెబుతుంటారు. ఆమె సీరియస్ పాత్ర చేసినప్పటికీ కెమెరా ఆఫ్ అవ్వగానే అందరితో చాలా సరదాగా ఉండేవారు. సినిమాలో కాశీ పాత్రలో నటించిన గెటప్ సీను తన టైమింగ్తో షూటింగ్ స్పాట్లో అందరినీ నవ్వించేవారు. అడవుల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు భోజనాల సమయంలో సీను చేసే మిమిక్రీ మరియు జోకులు యూనిట్ సభ్యుల అలసటను మర్చిపోయేలా చేసేవి. మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరిగినన్ని రోజులు చిత్ర యూనిట్ అంతా ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా ఫీల్ అయ్యేవారట. అక్కడ దొరికే స్థానిక వంటకాలు, ముఖ్యంగా బొంగులో చికెన్ను టీం మొత్తం కలిసి ఆస్వాదించేవారు. ప్రకృతి ఒడిలో మొబైల్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల అందరూ ఫోన్లకు దూరంగా ఉండి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ గడిపేవారట. సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం కొండలు ఎక్కాల్సి వచ్చినప్పుడు బరువుగా ఉన్న కెమెరా పరికరాలను మోయడానికి నటులు కూడా టెక్నీషియన్లకు సాయం చేసేవారట. మేమందరం ఒకే కుటుంబంలా పనిచేశాం, అదే సినిమా సక్సెస్కు కారణమని ప్రశాంత్ వర్మ తరచూ గుర్తు చేసుకుంటారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో పడ్డ శ్రమ ఒకెత్తైతే ఆ అనుభవాలు ఇచ్చిన జ్ఞాపకాలు మరొక ఎత్తు. ఈ సందడి వల్లే అంతటి క్లిష్టమైన సినిమాను కూడా వారు నవ్వుతూ పూర్తి చేయగలిగారు. హనుమాన్ సినిమాకి షూటింగ్ సమయంలో ఎంత కష్టమెదురైందో విడుదల సమయంలో అంతకంటే పెద్ద థియేటర్ల యుద్ధం జరిగింది. ఒక చిన్న సినిమాగా మొదలై సంక్రాంతి వంటి పెద్ద సీజన్లో భారీ పోటీని తట్టుకొని నిలబడటం సామాన్య విషయం కాదు.
2024 సంక్రాంతి రేసులో మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగా వంటి పెద్ద సినిమాలు ఉన్నాయి. పెద్ద సినిమాల హవా వల్ల హనుమాన్ చిత్రానికి మొదట చాలా తక్కువ థియేటర్లు దక్కాయి. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో థియేటర్ల కోసం నిర్మాతలు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఉన్న థియేటర్లలో కూడా మంచి టైమింగ్స్ ఉన్న షోలు దొరకడం కష్టమైంది. పెద్ద హీరోల సినిమాలతో పోటీ పడటం అంటే రిస్క్తో కూడుకున్న పని. ఒక చిన్న హీరో సినిమా పెద్ద హీరోల మధ్య నలిగిపోతుందేమో అని ట్రేడ్ వర్గాల్లో అనుమానాలు ఉండేవి. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన కంటెంట్ పై నమ్మకంతో జనవరి 12 తేదీకే ఫిక్స్ అయ్యారు. సినిమాపై ఉన్న నమ్మకంతో విడుదలకు ఒకరోజు ముందే జనవరి 11న వందలాది చోట్ల పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. ఇది చాలా పెద్ద రిస్క్. ఒకవేళ టాక్ కొంచెం అటు ఇటు వచ్చినా ఓపెనింగ్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ ఆ ప్రీమియర్స్ నుండే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో సినిమా దశ తిరిగిపోయింది. హిందీలో మరియు ఇతర భాషల్లో ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి తక్కువ సమయం ఉంది. ఒక తెలుగు చిన్న సినిమాగా బాలీవుడ్ మార్కెట్లోకి వెళ్లడం సవాల్గా మారింది. అయితే ట్రైలర్లోని విజువల్స్ చూసి ఉత్తరాది ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు లేదా పాటల విషయంలో సెన్సార్ పరంగా మరియు కొన్ని మతపరమైన మనోభావాల విషయంలో చిన్న చిన్న చర్చలు నడిచాయి. కానీ చిత్ర బృందం ఎక్కడా తగ్గకుండా భక్తిని గౌరవిస్తూనే సినిమాను అద్భుతంగా ప్రెజెంట్ చేసింది. హనుమాన్ సినిమా ఫలితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం హిట్ మాత్రమే కాదు, ఒక మెగా బ్లాక్ బస్టర్ మరియు భారతీయ సినిమా చరిత్రలో ఒక సంచలనం. బడ్జెట్ దాదాపు 40 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. పెట్టిన పెట్టుబడికి దాదాపు 5 నుండి 6 రెట్లు లాభాలను తెచ్చిపెట్టింది. 2024లో టాలీవుడ్లో అత్యధిక లాభాలు అందించిన సినిమాల్లో ఇది మొదటి వరుసలో ఉంటుంది. సంక్రాంతి విజేత మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ హనుమాన్ 2024 సంక్రాంతి విన్నర్గా నిలిచింది. కేవలం హిందీ బెల్ట్లోనే ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓవర్సీస్ అమెరికా బాక్సాఫీస్ వద్ద $5 మిలియన్ మార్కును దాటి రికార్డ్ సృష్టించింది. కంటెంట్, ఎమోషన్, హనుమంతుడి శక్తిని ఒక సామాన్యుడి కథను ముడిపెట్టిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ థియేటర్లలో ప్రేక్షకులకు రోమాంచితమైన అనుభూతిని ఇచ్చింది. తక్కువ బడ్జెట్లో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూపించడం చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. పిల్లలకు ఈ సినిమా ఒక సూపర్ హీరో మూవీలా, పెద్దలకు ఒక భక్తి చిత్రంగా కనెక్ట్ అయింది. ఈ సినిమాకు కేవలం కలెక్షన్లే కాదు, విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. రీసెంట్గా ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. ఒక చిన్న సినిమాగా ప్రయాణం మొదలుపెట్టి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన హనుమాన్ 100% బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమా విజయంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించిన జై హనుమాన్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.